జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 5వ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా, 2026 జూన్ ఈ నెల మీకు మీ పేరు, గౌరవం, నాయకత్వం పెరిగే ఒక అద్భుతమైనటువంటి సమయం. అష్టమ శని నడిచినా గురు భగవానుడు యోగంగా ఉన్నాడు. మీకు యోగకాలంగా చేసే అవకాశాలు ఉన్నాయి. గ్రహస్థితి ప్రకారం సూర్యుడు బలంగా ఉండడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కాస్త ఎన్నో రోజులుగా ఆరోగ్యంగా ఇబ్బంది పడ్డారు కదా, అవన్నీ కూడా క్లియర్ అవుతుంది. గురు అనుగ్రహంతో కెరీర్లో కొత్త అవకాశాలు ఉన్నాయి. శని ప్రభావం కారణంగా పని ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయి. రాహు కేతువుల సోషల్ మీడియా పబ్లిక్ ఇమేజ్ బలపడుతుంది. ఉద్యోగస్తులకి అధికారులతో మంచి పరిచయాలు ఏర్పడతాయి. ప్రమోషన్ లేదా కొత్త బాధ్యతలు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ప్రభుత్వ, పోలీస్, మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్న వాళ్ళకి, డిఫెన్స్లో ఉన్న వాళ్ళకి అనుకూలమైనటువంటి సమయం. డాక్టర్స్, ఇవన్నీ సర్వీస్ సెక్టార్స్ అన్నీ ఉంటారు చూసారా, ఈ చార్టెడ్ అకౌంట్స్, లేకపోతే డిపార్ట్మెంట్స్, ఎండోమెంట్ డిపార్ట్మెంట్స్, పీడబ్ల్యూ డిపార్ట్మెంట్స్, వీళ్ళకి అందరికీ కూడా మంచి అవకాశాలు బాగా ఉన్నాయి. వ్యాపారస్తులకి కొత్త కాంట్రాక్ట్లు వచ్చే అవకాశం ఉన్నాయి. కొత్త క్లయింట్లు పెరిగే అవకాశాలు బాగా ఉన్నాయి. మీ యొక్క డెట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. భాగస్వామి వ్యాపారాలతో స్పష్టత ఎక్కువ పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి ప్రకారం తీసుకుంటే ఆదాయం పెరిగినా ఖర్చులు కూడా అంతే పెరుగుతుందండి. ఈ సింహరాశి వారికి లగ్జరీ వస్తువులపై ఖర్చులు ఎక్కువ పెట్టుబడి పెడుతూ ఉంటారు. మీరు పెట్టుబడిలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు, కొంచెం జాగ్రత్త పడండి. పాత బాకీలు తిరిగి వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆర్థికంగా ఇబ్బంది వచ్చినప్పుడు ఆలోచన చేయండి, కానీ ఆత్రపడకండి. మీ కోపాన్ని కాస్త అదుపులో పెట్టుకుంటే కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత అనేది పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య కాస్త సఖ్యత లోపం అవుతుంది. మాస ద్వితీయంలో అన్నీ కలిసి వస్తుంది. అన్నదమ్ములు, అక్కచెల్లెలందరితో కాస్త ప్రేమగా ఉండండి. ఇంకా ప్రేమికులకి ఇదొక డిఫరెంట్ మంత్ అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే కెరీర్ పరంగా బాగున్నప్పుడు ప్రేమికులు కొంచెం టైం కేటాయించేసరికి మనస్తాపాలు వచ్చే అవకాశాలు కాస్త ఇబ్బందిగా ఉంటుంది. జీవిత భాగస్వామితో ఈగో సమస్యలు రావచ్చు, కాస్త జాగ్రత్తగా ఉండండి. పిల్లల విషయంలో శుభవార్త వినే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇంకా విదేశీయ చదువు లేదా ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వాళ్ళకి మంచి పురోగతి అని కూడా చెప్పచ్చు. ఈ నెల వీసా ఇంటర్వ్యూలో అనుకూలం వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. ఇమిగ్రేషన్లోకి వెళ్ళేటప్పుడు కాస్త ప్రిపేర్ అవ్వండి. వాళ్ళు ఏం అడుగుతున్నారో ప్రశ్న అది మాత్రమే సమాధానం చెప్పండి, కానీ మీ వ్యక్తిగతంగా అతిగా ఆలోచించి రిజెక్ట్ చేసుకోకండి. వాళ్ళు అడిగిన ప్రశ్నకు మాత్రమే సమాధానం ఇవ్వాలి. ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్కి సిద్ధమవుతున్న వారికి మంచి అవకాశాలు ఉన్నాయి. ఫోకస్ పెంచండి, బాగా ఫోకస్ పెంచండి. టెక్నాలజీ, టెక్నాలజీని ఎక్కువ వాడండి, దాని ద్వారా నేర్చుకోండి. ఇంకా రియల్ ఎస్టేట్ రంగం వారికి ప్రాపర్టీ కొనుగోలు లేదా అమ్మకాలలో కాస్త మిశ్రమ ఫలితాలు ఉన్నాయని కూడా చెప్పచ్చు. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్ పనులు నెల ఆఖరికి పూర్తయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఇంకా కమర్షియల్ ప్రాపర్టీస్కి, పెట్టుబడులకి అనుకూలమైనటువంటి సమయం ఈ 2026 జూన్ అని కూడా చెప్పచ్చు. ఇంకా సినిమా రంగం వారికి, టీవీ రంగం వారికి వచ్చేటప్పటికి సినిమా, టీవీ, రాజకీయ ఈ రంగం వారికి అందరికీ కూడాను ప్రజాదరణ పెరుగుతుంది.